యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు భగవద్గీత ధారావాహిక 27వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియ శ్రోతలారా, ఈరోజు భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం 8వ శ్లోకము నుండి ప్రారంభిద్దాం. మనము నియతం కురు కర్మత్వం కర్మజ్ఞ యో హ్యకర్మణః శరీరయాత్రాపిచతే నప్రసిద్ధేదకర్మణః. నీవు నియమితమైన కర్మను చేయుము. కర్మ చేయకుండుట కంటే చేయుటే శ్రేష్టము. మరియు కర్మ చేయకపోవటం వలన నీకు దేహయాత్ర కూడా సిద్ధింప నేరదు. ఇందులో కీలకమైన రహస్యం ఏంటంటే, మనిషి జననం నుండి అంటే మాతృగర్భం లోపల నుంచి బయటపడిన మాతృగర్భం లోపల కూడా కర్మ జరుగుతూనే ఉంటుంది. మన నాభికి సంబంధం ఉంటుంది అన్నట్టు. మొత్తం మీద ఆ రకంగా తల్లి తిన్న ఆహారం అంతా మన నాభి ద్వారా పోతూనే ఉంటుంది. అక్కడ కూడా పిండం పెరగడం కూడా ఒక కర్మనే. అక్కడ పిండస్థము నుంచి అవసానం వరకు నడిచేటువంటిది దేహయాత్ర అన్నట్టు. పుట్టుక నుంచి మరణం వరకు సాగేటువంటి దాన్ని దేహయాత్ర అని అనవచ్చు. ఈ దేహయాత్ర కర్మతోనే ముడిపడి ఉన్నదన్నట్టు. ఆహార సేవనము, వాయు సేవనము, జల సేవనము, స్నానము, పానాది ఇతర క్రియలు, ఇవన్నీ మనము కర్మ చేయకపోతే దేహం నిలవడానికి వీల్లేదు. మనం కర్మ అంటే సాంసారిక కర్మలనే కర్మలు అనుకుంటున్నాము. ఇవి ఏమి చేయకపోయినప్పటికైనా కానీ ముందు వస్తుంది ఈ మాట. కాబట్టి స్వభావ సిద్ధంగా దేహానికి కర్మతో సంబంధం ఉంది. స్వభావ సిద్ధంగానే కర్మకు దేహానికి సంబంధం ఉంది. అట్లాగే సహజ సిద్ధంగానే జీవితానికి కర్మలకు కూడా సంబంధం ఉన్నది కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, నీవు నియమితమైన కర్మములు చేయుము. నియమిత కర్మ అంటే ఏమిటి? శాస్త్ర నియమితమైనవి. తస్మా శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితో అన్నట్టు ముందు వస్తుంది. శాస్త్రము ద్వారా నియమితమైనటువంటి కర్మలు ఎట్లుంటాయి? అవి ధర్మబద్ధంగా ఉంటాయి. ధర్మబద్ధంగా ఉండేటువంటి అర్థకామాలు నియమితమైన కర్మలు అని అనబడతాయి అన్నట్టు. ధర్మబద్ధమైనటువంటి అర్థకామాలు ఉంటే అవి ఆటోమేటిక్ నీకు మోక్షాన్ని తీసుకుపోతాయి. కాబట్టి శాస్త్ర నియమితమైన కర్మలు ఏమిటి అని అంటే, ధర్మబద్ధమైన అర్థకామాలు ఈజ్ ఈక్వల్ టు శాస్త్ర నియమితమైనటువంటి కర్మలు అని అర్థం అన్నట్టు. అర్థకామాలకు ఎక్కడ కూడా సీలింగ్ లేదు. మన వైదిక ధర్మం, సనాతన వైదిక ధర్మం లోపల అర్థకామాలు అంటే కామము మీన్స్ భార్య పిల్లలు సంబంధించినటువంటి వైవాహిక సాంసారిక క్రియ. అర్థము అంటే కొనసాగేటందు కొరకు అర్థము, సంపద అనేటువంటిది తప్పకుండా ఒక పరిధి లోపల చాలా అవసరమే ఉంటుంది. కాబట్టి అది ధర్మబద్ధంగా నీవు సమకూర్చుకో. కామము కూడా ధర్మబద్ధంగా ఉంటే తొందర లేదు. ఎందుకంటే షోడశ సంస్కార విధుల లోపల వివాహ సంస్కారం చాలా గొప్పది. చాలా మంత్రాలు ఉన్నాయి, చాలా విధి విధానాలు అందులోపల. వేదమే ప్రతిపాదించింది. ఏంటిది? వైవాహిక వివాహ సంస్కార క్రియ షోడశ కర్మలో చాలా పెద్దది. అంటే అది ధర్మబద్ధమైనటువంటి కామము విధించింది.
ఆ రకంగా కొనసాగేటువంటి భార్య పిల్లలతో కొనసాగేటువంటి తల్లిదండ్రి అందరు సంసారం కొనసాగేదానికి ధర్మబద్ధత అనేది ఉండి అర్థకామాలు సంపాదించుకో, అయితేనే శాస్త్ర నియమితమైన కర్మలు. గీత లోపల మాట ధర్మ విరుద్ధో భూతేషు కామోసు భరతర్షవ 7వ అధ్యాయం లోపల వస్తుంది ముందు, కానీ ఇప్పుడు సందర్భోచితంగా చెప్పవలసి వస్తున్నది. ధర్మమునకు విరుద్ధము కాని కోరిక అది ఎప్పుడు కూడా నిషేధింపబడదు. అది నా స్వరూపమే, అంటే నా ప్రతిపాదితమే. ధర్మబద్ధమైన కర్మను నువ్వు చేస్తే నన్ను ఉపాసించినట్లనే లెక్క అని అర్థం అన్నట్టు. ధర్మబద్ధమైనటువంటి కర్మల ద్వారా నువ్వు ముందుకెళ్ళిపోతే, నా నామాన్ని నిరంతరం స్మరించుకుంటా చిత్తశుద్ధితోని అహితమైనటువంటి కర్మలు చేయకుండా శాస్త్ర విహితమైనటువంటి కర్మలు నువ్వు చేస్తే, అటువంటి కర్మలు, అటువంటి కోరికలన్నీ అవి నా ప్రతిపాదితమైనటువంటి, నాతో నువ్వు సమరసమవ్వడం కొరకు ఏమాత్రం ఆటంకపరచనటువంటి కాబట్టి ధర్మ అవిరుద్ధో భూతేషు, అటువంటి కోరికలు నేనే అంటున్నాడు అన్నట్టు. ఇవి విధిగా ఆచరించాలని చెప్తున్నాడు అన్నట్టు. కర్మలను చేయము, నీవు నియమిత కర్మను చేయుము, చెయ్యి. ఇటువంటి ఇంతవరకు చెప్పినటువంటి ఏంటి అప్ప, ఇంకా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, నియమిత కర్మ అంటే నిన్ను నీ తల్లిదండ్రులు కనడము ఒక ధర్మబద్ధమైనటువంటి కర్మనే. ఆ తర్వాత అతని తల్లిదండ్రులు ఆయనకి ఎట్లా ఏ రకంగా పోషించిండ్రో ఆ రకంగా నీవు కన్న పిల్లల్ని కూడా ధర్మబద్ధంగా సంపాదించి పోషించడము నీకు విధి. అట్లాగే నీ తల్లిదండ్రులు నీకు ఎట్లా విద్యాబుద్ధులు నేర్పినరో నీవు కూడా నీ స్థాయి ప్రకారంగా విద్యాబుద్ధులు నేర్పాలి. ఆ తర్వాత గురువులు అనేటువంటి వాళ్ళు నీకు విద్యాబుద్ధులు నేర్పుతారు. ఆ తర్వాత సోషల్ అంటే సంఘజీవి మానవుడు కాబట్టి సంఘంది కూడా రుణం ఉంటుంది, సమాజం కూడా రుణం ఉంటుంది అన్నట్టు. సమాజంలో నువ్వు ఎట్లా మసులుకోవాలనో అట్లాగే మసులుకోవాలి. పరోపకార పరాయణత్వంతో నీవు జీవించాలే. అది చేయవలసిందే నువ్వు మొత్తం మీద. ప్రభుత్వం నీ బ్రతుకుకు అవకాశం కల్పించింది. మనం ఏ దేశంలో ఉన్నామో ఆ ప్రభుత్వాలు కూడా మన బ్రతుకుకు ఎన్నో రకాలుగా అవకాశాలు కల్పించినట్టు. మనకు నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, రోడ్లు, మన ఆరోగ్యము, మన విద్యాబుద్ధులు అన్నీ కూడా ప్రభుత్వం మనకు చేస్తూ ఉంది. కాబట్టి ఆ దానికి ప్రతిఫలంగా ప్రభుత్వం విధించినటువంటి ఏవైతున్నాయో నిబంధనలు వాటిని మనం పాటించాలి. ఇవన్నీ కూడా నియమితమైనటువంటి కర్మలు అన్నట్టు. మొత్తమే ఏది తప్పించుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి నీవు నీ సంతానానికి, సమాజానికి, ప్రభుత్వానికి అన్నిటి కూడా శాస్త్ర నియమితమైన రీతి లోపల వాటితో నువ్వు ప్రవర్తించవలసిందే ఉన్నది. లేదు నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా అంటే సృష్టి క్రమానికి విఘాతం కలిగినట్లయితుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, నియమితమైన కర్మమును చేయము. ఇటువంటి నియమితమైనటువంటి కర్మ నీవు చేయలేదనుకో, చేయకుండుట కంటే చేయడం చాలా శ్రేష్టం. అన్ని విధాల సంక్షేమం ఉంది కాబట్టి ఇవి చేయాలి నువ్వు. ఒకవేళ ఇటువంటి శాస్త్ర నియమితమైన కర్మలు కనుక నువ్వు చేయలేదనుకో, నీకు దేహయాత్ర కూడా సిద్ధింపనేరది. దేహయాత్రకు సంబంధించిన సహజ కర్మలైతే జరుగుతూనే ఉన్నాయి. కానీ సామాజిక కర్మలు ఏవైతే ఉన్నాయో కదా, మనం ప్రపంచంలో బ్రతుకోవడానికి ఏవైతే అవకాశాలు ఉన్నాయో, ఏ రకంగా మనం బ్రతికితే అన్నిట్లోపల అందరి మన్ననలు మనం పొందగలుగుతామో అటువంటి పనులు చేస్తూ పో. లేకపోతే నీ బ్రతకడమే కష్టమైపోతుంది అని అర్థం అన్నట్టు. శాస్త్రవిహితమైన కర్మలు ఆచరించకుండా నీవు ఊకే నిష్క్రియ స్థితి లోపల ఉంటే కూడా అది కుదరని పని. పరాన్న జీవివి కాగలుగుతావు, పరాధీనం బ్రతకగలుగుతావు. కాబట్టి ఆ లైన్ ఆలోచించకు అని సిద్ధింపనేరదు. నువ్వు బ్రతకాలంటే బ్రతికే విధానం వేదం నిర్ణయించింది కాబట్టి ఆ ప్రకారంగా ఖచ్చితంగా నువ్వు కర్మ చేయవలసిందే.
అంటున్నాడు అన్నట్టు. ఈ మాటలు ఎందుకు అంటున్నాడు ఇక్కడ? క్షత్రియుడైనటువంటి అర్జునుడు తన క్షత్రియ ధర్మము నిరసిస్తున్నాడు కాబట్టి సూక్ష్మం లోపలి తీసుకొని పోయి చెప్తున్నాడు అన్నట్టు ఈ విషయాలన్నీ. 9 యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. ఓ అర్జున, యజ్ఞము కొరకైన కర్మము కంటే ఇతరమగు కర్మముచే జనులు బంధింపబడుదురు, అంటే బాధలకు గురైపోతారు అన్నట్టు. కాబట్టి ఆ యజ్ఞము కొరకైన కర్మమునే అది కూడా సంగరహితుడవై ఆచరించు. అది ఎట్లా ఆచరించాలో చెప్తున్నాడు అన్నట్టు. ఇక్కడ యజ్ఞము కొరకైన కర్మ అంటే అగ్నిహోత్రము నుంచి అశ్వమేధం వరకు ఉన్నటువంటి యజ్ఞాలు ఉన్నాయి. అయితే ప్రతి యజ్ఞము లోపల కూడా ఏముంది? స్వహితము, సమాజహితము, దేశహితము, లోకహితం. ఈ 4 హితాలతో కూడుకున్న ఏ పని అయినా అది యజ్ఞమే. అయితే అగ్ని ప్రధానంగా చేసేటువంటి యజ్ఞాల లోపల ఏముంటుందంటే దేవతా తృప్తి కూడా ఉంటుంది కాబట్టి, నీ ఆరోగ్యం కూడా అలా ఇమిడి ఉంటుంది కాబట్టి దేవతా తృప్తి ఉంటుంది కాబట్టి ఇక్కడ యజ్ఞం కొరకైనటువంటి కర్మలను నువ్వు చేయమంటున్నాడు అన్నట్టు. యజ్ఞం కొరకైన కర్మ ఈజ్ ఈక్వల్ టు నీ కర్మలచే నీకు హితం చేకూరాలి, నీ కుటుంబానికి హితం చేకూరాలి, నీవు నివసిస్తున్నటువంటి సమాజానికి హితం చేకూరాలి, నీవు నివసిస్తున్న దేశానికి హితం చేకూరాలి, నీవు ఏ లోకం లోపలితో యావత్ భూమండలముకు కూడా హితం అనేటువంటిది చేకూరాలి. వేదోక్తమైనటువంటి యజ్ఞ యాగాది విధుల లోపల ఇవి అన్నీ ఇమిడి ఉంటాయి అన్నట్టు. అన్నదానం ఉంటుంది, మంత్రం ద్వారా బ్రహ్మాండము లోపల ఒక స్పందన ఉంటుంది, అన్నదానం ఉంటుంది, ధనదానం ఉంటుంది, గోదానం ఉంటుంది పూర్వం లోపల. ఈ రకంగా అనేకమైనటువంటి ఔషధుల ద్వారా యజ్ఞం చేయబడుతూ ఉంటుంది. స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి ద్వారా జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు మొత్తం లోకానికి కూడా పరోక్షంగా లాభం జరుగుతుంది అన్నట్టు. అయితే నీకు కానీ సమాజానికి కానీ ఎలాంటి విఘ్నం కలగకుండా చేసే కర్మ ఈజ్ ఈక్వల్ టు యజ్ఞము కొరకై చేసేటువంటి కర్మ అని అర్థం అన్నట్టు. ఇది వేదోక్త కర్మానుష్ఠానంలో ఇవన్నీ తనకు తానుగా ఇమిడి ఉంటాయి. పూర్వం రాజులు చేసేటువంటి రాజసూయాగము, ఇక మనలాంటి వాళ్ళు చేసే నిత్యాగ్నిహోత్రము, ఆ తర్వాత అశ్వమేధ యాగాలు, ఇవన్నిటి లోపల ఎంతో సైన్స్ అనేది ఇమిడి ఉన్నది. లోకహితం కొరకైనటువంటి సైన్స్ కూడా ఇమిడి ఉన్నది అన్నట్టు. తనకు తానుగా ఇవన్నీ లోపల ఇమిడి ఉంటాయి. కాదంటే అశాస్త్రీయ కర్మ ఏం చేస్తుంది? ఇక్కడ నిన్ను బంధిస్తుంది, అంటే బాధిస్తుంది అని అర్థం అన్నట్టు. నీవు నియమితమైన కర్మమును చేయము. ఎక్కడ ఓ అర్జున, యజ్ఞము కొరకైన కర్మము కంటే ఇతరమగు కర్మముచే జనులు బంధింపబడుదురు. కాబట్టి ఆ యజ్ఞము కొరకైన కర్మముని ఎట్లా చేయమంటున్నాడు? సంగరహితుడవై నీవు చేసిన కర్మకు అనుకూలత ఉంటే ఏమి, ప్రతికూలత ఉంటే ఏమి, ఎవరు మెచ్చుకుంటే ఏమి, ఎవరు నొచ్చుకుంటే ఏమి, నువ్వు చేసే పని శాస్త్ర సమ్మతమై ఉండాలి అంతే. దాన్ని కూడా ఎవరో మెచ్చుకుంటారని కాకుండా, ఏ మెప్పుల కొరకు కాకుండా, మనిషిగా పుట్టినటువంటి నీకు ముందట వస్తుంది. అంత మొత్తం మీద కర్మ చేయవలసి ఉంది. ఆ కర్మలో ఇన్ని ఇమిడి ఉండాలి. స్వహిత, సమాజహిత, స్వహిత అంటే కుటుంబం అంతా వచ్చేసంలా, సమాజహిత, దేశహిత, లోకహిత, ఈ 4 ఇమిడి ఉన్నటువంటి ఏ కర్మ కానీ
అది యజ్ఞకర్మ. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని కూడా చెప్పిన అన్నట్టు. పరోపకార పరాయణత్వంతో చేసిన ఏ పని కానీ అది ఒక పుణ్యప్రదమైనటువంటిదే అనేటువంటి విషయం ఇందులో చెప్పబడ్డది. కాబట్టి అటువంటి కర్మలను కూడా సంగ్రహితుడై నా ధర్మం ఉన్నది చేయడం అంతే తప్ప దీన్ని ఎవరు చూస్తున్నారో ఎవరు మెచ్చుకుంటున్నారో అనేటువంటి విషయం కూడా నీకు అవసరం లేదు. మానవుడుగా నీ విద్యుక్త ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. అనుకూల ప్రతికూల ఫలాల గురించి చింతించే అవసరం లేదు. రావాల్సింది వస్తుంది, పోవాల్సింది పోతుంది అని అర్థం అన్నట్టు. ఇక 10వ శ్లోకం చాలా నెంబర్ 1 శ్లోకం. ఇది అన్ని నెంబర్ 1 కానీ ఒక్కొక్క దాంట్లో ఒక ప్రత్యేకత ఉందన్నాడు. సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్తిష్ట కామధుక్. అంటే పూర్వము బ్రహ్మదేవుడు యజ్ఞములతో కూడా ప్రజలను సృష్టించి ఈ యజ్ఞములచే మీరు అభివృద్ధిని పొందుడు, ఇవి మీ అభిష్టముల నెరవేర్చుగాక అని వారితో పలికెను. బ్రహ్మదేవుడు అంటే మనం ఇక్కడ పౌరాణికంగా చతుర్ముఖ బ్రహ్మ అనుకుంటున్నాము. సరే, అది పౌరాణికంగా ఉండనివ్వండి, దాని అర్థం దానికి ఉంది. తాత్వికంగా తీసుకుందాం. ఇక్కడ సృష్టిని ప్రారంభం చేసినటువంటి పరబ్రహ్మ ఏదైతే ఉందో, బ్రహ్మ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక అంతకు మించిన పెద్దది లేదు. విరాట్ విశ్వమంతా పాలపుంతలతో సహా నక్షత్ర మండలాలతో సహా అసంఖ్యాకమైనటువంటి ఏదైతే నక్షత్ర మండలాలు ఉన్నాయో అవి అన్నీ ఒక్క దగ్గర కలిపితే ఎంత పెద్దదని మనం ఊహిస్తున్నాం, అంతకంటే పెద్ద వస్తువు. అంటే ఇవన్నీ కూడా దేంట్లో అంశమాత్రమై ఉన్నాయో, పాలపుంతలు, విరాట్ విశ్వము, గ్రహాలు, నక్షత్రాలు అన్నీ కూడా దేంట్లో అంశమాత్రమై ఉన్నాయో అంత పెద్దది. కాబట్టి దానికి బ్రహ్మము అని అన్నమన్నట్టు. ఆ బ్రహ్మం యొక్క సృష్టి అంతా దివ్యమే దివ్యము, దివ్యత్వమే కేంద్రంగా ఉండేటువంటిది సృష్టి. కాబట్టి అతడికి, ఆ పెద్దతనికి దివ్యమైన సృష్టి చేసినందుకు బ్రహ్మదేవుడు అని అంటున్నాం అన్నట్టు. అయితే యజ్ఞములతో కూడా ప్రజలను సృష్టించి ఈ యజ్ఞములచే మీరు అభివృద్ధిని పొందుడు, ఇవి మీ అభిష్టంలో నెరవేర్చుగాక అని వారితో పలికాను. అగ్నిహోత్రం నుంచి అశ్వమేధం వరకు ఉండేటువంటి ప్రతి యజ్ఞ కర్మ లోపల సూపర్ సైన్స్ ఇమిడి ఉందన్నట్టు. ఇప్పుడు మనం ఎంత గొప్ప సైన్స్ ఇమిడి ఉందంటే ఆ వేదాల్లో ఉండేటువంటి మహా విద్య లోపల ఇప్పుడు మనము ఎంత పైకి ఎగిరినా చంద్రమండలము, అంగారక గ్రహాలు తదితరాలు అన్నిటి లోపలికి మనం పోయినప్పటికైనా కానీ ఎంతో కష్టమవుతుంది అక్కడ మనకు. కానీ వేదం లోపల ఇటువంటి విద్య నిక్షిప్తమై ఉందంటే ఆ సూత్రాలను కనుక మనం అధ్యయనం చేసి ఏది ఎక్కడికి పోవాలనుకుంటే అక్కడికి సశరీరంగా ఎగిరిపోయినటువంటి సందర్భాలు కూడా ఆ విద్య అంతా వేదం లోపల ఉన్నది. కాబట్టి యజ్ఞములతో కూడా ప్రజలను సృష్టించి అటువంటి మహిమాన్వితమైనటువంటి యజ్ఞ విధానాన్ని ఆచరించుకోండి అని మనకు ఒక బాధ్యతను పెట్టినట్టు. ఎందుకంటే మానవుల యొక్క అభివృద్ధికి కారణమే యజ్ఞములు అని సనాతన ధర్మం యొక్క ప్రతిపాదన అన్నట్టు. వాటి ద్వారానే మీరు అభివృద్ధిని పొందుడు. వేదోక్తమైనటువంటి శాస్త్రీయమైనటువంటి వేద విహిత యజ్ఞాలు మీరు చేయడం వల్ల అన్నీ అందులో పలిమిడి ఉన్నాయి. కాబట్టి అవే మీ అభివృద్ధికి కారణమైపోతాయి. ఇవి మీ అభిష్టంలో నెరవేర్చుగాక. చూడండి, మనం అనుకుంటున్నాము నీళ్లు లేవు కాబట్టి మనం నీరు కావాలి మనకు అంటే మనం ఏం చేయాలి? భూమి అడుగు భాగం లోపల నీళ్లున్నాయి. మనకు నీటి అవసరం ఉన్నప్పుడు మనం నీళ్ళ కొరకు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది శాస్త్రోక్తమైనటువంటి విధానం లోపల చేస్తే మన అభిష్టం నీరు అవసరం ఉన్నది.
నీరు వచ్చేసినాయి. మన అభీష్టం ఆహారం అవసరం ఉన్నది మనకు. భూమి ఒక పెద్ద దివ్యమైనటువంటి పుంజం అన్నట్టు ఈ భూమి ఎంత తవ్వినా మట్టే ఉన్నప్పటికైనా కానీ నీకు అన్నం అనేటువంటి అభీష్టాన్ని నెరవేర్చే సత్తా భూమి లోపలనే ఉన్నది. కాబట్టి భూమి లోపల నుంచి పంట పండించడం కూడా ఒక పద్ధతి లోపల పంట పండిస్తే, భూమి యొక్క స్వాభావికతకు దెబ్బతీయకుండా పంట పండిస్తే నీవు యజ్ఞం చేసినట్టే లెక్క. ఈ రకంగా అభీష్టాలు ఏవైతే నెరవేరుతున్నాయో మనకు నీరు అయిపోయింది, మనకు అన్నం అయిపోయింది. ఇప్పుడు చూడండి, గాలి నుంచి కూడా విద్యుత్ వస్తుంది, సౌరశక్తి నుంచి కూడా విద్యుత్ వస్తున్నది. ఇవన్నీ కూడా మన అభీష్టాలు నెరవేర్చే శక్తి. దేవతలు అంటే ఏమో పేద ఎక్కడో ఉన్నారో కిరీటాలు పెట్టుకొని ఉన్నారు అనడం అది పౌరాణికమైన విషయం. శాస్త్రీయంగా ఆలోచిస్తే నీవు కూర్చున్న భూమి దివ్యమైంది, నీవు పీలుస్తున్న గాలి దివ్యమైంది, నీవు తింటున్న నీకు అన్నం ఇస్తున్నటువంటి భూమి దివ్యమైనటువంటిది, నీ బ్రతుకుకు కారణమైనటువంటి అగ్ని, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, అశ్విని దేవతలు, విశ్వాది దేవతలు ఎన్ని అసంఖ్యాకాలుగా ఉన్నాయన్నట్టు, కోటాన కోట్లు. అయితే ఇవి అన్నీ కూడా వీటిని మనము ఉపయోగించుకునే పద్ధతి లోపల ఉపయోగిస్తే మన అభీష్టాలని నెరవేరుస్తూనే ఉన్నాయి. పంట పండుతూ ఉన్నది, నీరు వస్తూ ఉంది, గాలి వీస్తూ ఉన్నది, సూర్యుని ద్వారా ఫోటోసింథసిస్ పెరుగుతూ ఉన్నది, చంద్రుని ద్వారా రసశక్తి పెరుగుతున్నది పంటల లోపల. ఇవన్నీ ఏంటి? ఇన్ని రకాలుగా ప్రకృతి నీకు తోడ్పడుతుంది. కాబట్టి ఇటువంటి శాస్త్రీయ యజ్ఞ ప్రక్రియ ద్వారానే నిన్ను సృష్టించిండు దేవుడు. వీటి ద్వారా మీరు అభివృద్ధిని పొందుడు అని అంటున్నాడు అన్నాడు. పొందుతూనే ఉన్నాం మొత్తం మీద, నెరవేర్చుగాక పలికాను. ఇక్కడ ఇంకొక నిగూఢమైనటువంటి మాట ఉంది. 84 లక్షల జీవరాశుల లోపల ఏ జీవరాశికి, సింహము అది మృగరాజు అయితేమి, గుర్రం అయితేమి, ఏదైనా ఉండని ప్రపంచం లోపల ఏ జీవరాశికి కూడా మార్పు లేదు. మార్పు చెందే అవకాశం ఏ జీవరాశి కూడా లేదు. అయితే ఏ దానికి కూడా ఒక బాధ్యత లేదు. మళ్ళీ ఆ సృష్టించిన దేవుడు ఏ ప్రాణికి కూడా ఇది నువ్వు చేస్తే బాగుంటుంది, చేయకపోతే బాగుండదు అనేటువంటి విధి అనేటువంటిది ఈ జీవరాశి లోపల ఏ ప్రాణికి కూడా లేదన్నట్టు. కానీ మనిషిని అట్లా వదలలేదు. మనసున్న మనిషిని మనసు ద్వారా ఈ ప్రపంచాన్ని రెండవ దేవుడుగా ఎట్లా వెళ్ళాలనో, మనిషి మామూలు మనిషి కాడు. సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుడు నరుడే అంట. ఆ రకంగా నీకు విధి విధానాలతో పాటు సృష్టించబడినది. విద్య ప్రవర్ధమానం చేసుకునే శక్తి నీ లోపలున్నది. మరి ఆ దేవుడిని చేరేటువంటి అవకాశం నీకున్నది. అందుకే సహయజ్ఞ, జీవుడవైనటువంటి వాడు దేవుడవు అయ్యేంత వరకు నీవు కొనసాగించవలసినటువంటి ప్రతి శాస్త్రీయమైనటువంటి యజ్ఞ విధులు ఏవైతున్నాయో అవి నీ బాధ్యత. సహా యజ్ఞా, వాటితో సహా నేను సృష్టించిండు. కాబట్టి ఏ ప్రాణికి ఏ బాధ్యత లేదు. కాబట్టి వాటికి విధి లేదు, నిషేధం లేదు. వాటికి అవి ప్రాణులే అన్నట్టు. అవి ఏం పరిమితమైనటువంటి ఆహార, నిద్ర, భయ, మైథునాల లోపల అవి ఉంటాయి అన్నట్టు. అవి మనకు ఉన్నాయి, వాటికి ఉన్నాయి. కానీ ఒకటి ఎక్కున్నది మనకు. విజ్ఞానమేకం అధికం నరాణం, విజ్ఞానహీనేన పశుభి సమానం. అందుకే ఒక్క మనిషికే యజ్ఞములతో కూడా సృష్టించబడింది అని మనకు చెప్తా ఉన్నది అన్నాడు. దేనితో పాటు మనకు సృష్టించబడిందో వాటిని వదిలి మనము బ్రతకడం అంటే పశుతుల్యమైనటువంటి బ్రతకది. వాటికి ఏ విధి విధానాలు లేవు, మనకు విధి విధానాలు లేకుండా లేవు. మనం మానవులమైనటువంటి వాళ్ళం. మనకు ఒక జీవన విధానమే
వేదోక్తమైనది. వీటిని విడిచి మనము ఉండకూడదు అని అర్థం అన్నట్టు. ఇంకా 11వది దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. 11వ శ్లోకం ఇది. ఏంటి దీని అర్థం అంటే, ఈ యజ్ఞములచే దేవతలను తృప్తిపరచుడు, ఆ దేవతలను మిమ్ములను తృప్తి నొందింతురుగాక. ఈ ప్రకారముగా పరస్పరము తృప్తి నొందించుకొనుట వలన ఉత్తమ శ్రేయమును పొందగలరు. చూడండి, ఇంతవరకు చెప్పినటువంటి విశ్వాని దేవతలు, పంచభూతాలు, ఇవన్నీ నీ లోపల బయట ఉండేటువంటి ఏవైతే దివ్యమైనటువంటి శక్తులు ఉన్నాయో అవి అన్నీ తృప్తి పడాలంటే మీరు యజ్ఞాలను ఆచరించాలి. దేవతలు ఈజ్ ఈక్వల్ టు దివ్యత్వమే కేంద్రంగా గల వాటిని దేవతలు అంటారు. దేనికి దివ్యత్వమే కేంద్రకమై ఉన్నదో, ఏది దివ్యత్వంతో కూడి ఉన్నదో అది అంతా దేవతని. భూమిని ఒక దేవత అని ఎందుకంటున్నాం? ఎంత త్రవ్వినా మట్టే ఉంది, కానీ అందులోపలనే నీ జీవనాధారమైనటువంటి అన్నం కూడా ఉంది. అది ఎట్లుంది? అర్థం కాకుండా ఉంది. మట్టి లోపల నుండి ఆహారం వస్తుంది. అది ఎట్లా వస్తుంది అనేది మనకు వస్తుంది. ఎంత ఆలోచించినా అంతు దొరకకుండా ఓషధి శక్తి మట్టి లోపల ఉన్నది. అది దేవత అంటే దివ్యమైనటువంటిది. ఎంత ఆలోచించినా అంతు దొరకకుండా ఉన్నది అన్నట్టు. కంటిలో చూపు ఉన్నది, నాలుకకు రుచి శక్తి ఉన్నది, చెవి లోపల శబ్దం శక్తి ఉన్నది, స్పర్శకు స్పర్శేంద్రియానికి స్పర్శ శక్తి ఉన్నది మొత్తం మీద. ఇట్లా జీవకు రకరకాల పంచ జ్ఞానేంద్రియాల లోపల పంచదేవతలు ఉన్నారు. శరీరం నిండా దేవతామయమైనటువంటి మానవ దేహం అంటే మొత్తం దేవతలకు అలవాలమైనటువంటిది మానవ దేహం అన్నట్టు. ఇక ఇది పరిపోషించాలంటే బయట ప్రపంచమంతా ప్రతి ఒక్కటి దేవతామయమే అయ్యున్నది. ఎంత వాడుకుంటున్నావో అంతగా నీవు చేయవలసింది కూడా ఉన్నదన్నట్టు. అవన్నీ యజ్ఞాలతోనే ఈ ప్రకృతి పంచభూతాల యొక్క రికవరీ అనేది అవ్వడానికి అవకాశం ఉంది. చూడండి, గాలి కలుషితమైంది, నీరు కలుషితమైంది, వాయువు కలుషితమైంది, అగ్ని కలుషితమైంది. ఇవన్నీ కలుషితమైనప్పుడు ఇవన్నిటికీ అవకాశం కల్పిస్తున్న ఆకాశం కూడా కలుషితమే అయిపోయింది. కాలుష్యము దుర్వాసన కంటికి కనిపించదు, కానీ ఆకాశమునంతా వ్యాపించి ఉంటుంది. కాబట్టి ఈ రకంగా అన్నిటినీ కలుషితం చేసేస్తున్నాం మనం చేసేటువంటి ఇటువంటి కాలుష్యకరమైనటువంటి పనుల నుంచి ఓజోన్ పొర కూడా దెబ్బతినిపోతుంది. కాబట్టి అతివృష్టి అనావృష్టి అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. మన కాలుష్యం అనేటువంటి భరించరాకుండా సముద్రాల లోపల కూడా సునామీలు వస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద భూకంపాలకు అలవాలమైపోతున్నాయి. ఎందుకైతున్నాయి ఇట్లా అంటే మనము తృప్తిపరచడం లేదు, స్వార్థం కొరకు మాత్రమే వాడుకుంటా ఉన్నాము. ఒక వాహనం ఉంది, ప్రతి 100-200 కిలోమీటర్ల కొంచెం విశ్రాంతి కావాలి దానికి. నడిపిస్తూనే ఉన్నాం అంటే దాని విశ్రాంతిని గురించి ఆలోచించకపోతే అది నీ పని ఎట్లయితే పట్టేస్తుందో ఒక మామూలు జడమైంది. కానీ ప్రకృతి అట్లా కాదు. ప్రకృతిలో సంపూర్ణమైనటువంటి చైతన్యం ఉన్నది, సంపూర్ణమైనటువంటి దివ్యత్వం ఉన్నది ప్రకృతి లోపల. కాకపోతే ఎంత విచిత్రమైంది ఆలోచిస్తే, ఇటువంటి దేవతల సమాహారమైనటువంటి ప్రకృతి అవుతున్నది కదా, దీనికి కూడా విఘాతం కలగకుండా ఇది కూడా తృప్తిగా ఉండే విధంగా మనము చేయవలసిన కర్మలు ఉన్నాయన్నట్టు. ఇష్టం వచ్చినట్ల వాడుకోవడానికి వీల్లేదు. అప్పుడు వాటికి గౌరవించి నువ్వు వాడుకుంటే, ప్రకృతి దేవతాశక్తులు గౌరవించి నువ్వు వాడుకుంటే, ఆ శక్తులు ఏవైతే ఉన్నాయి కదా మీకు ఉచిత రీతిన
తృప్తిని పొందిస్తారు. తృప్తిని పొందింతురుగాక. మీరు వాటితో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునే ఒక ఆభరణం అన్నట్టు. ఆభరణం. భూమిని నీ ఇష్టం వచ్చినట్లు వాడుకున్నాం అనుకో, కొంతకాలం అయిన తర్వాత భూమి నీకు ఎదురు తిరగవచ్చు. కాలుష్యం సముద్రాలు పూరా నింపి పడేసినాం అనుకో, కొంతకాలం తర్వాత ఆ సముద్రం కూడా ఎదురు తిరిగి ప్రళయం రావచ్చు. ఇట్లా వాటికి నువ్వు గౌరవిస్తే అవి నిన్ను గౌరవిస్తాయి. పరస్పరము తృప్తి నొందించుకొనుట వలన. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక మార్కెట్కు పోయినాం మనం, ఒక షాపింగ్ మాల్కి పోయినాం అన్నట్టు, దుకాణం కొట్టుకు పోయినాం. అక్కడ ఇష్టం వచ్చినవి మనకు కావలసిన అన్ని కంపెనీలే అవి ఇవన్నీ తెచ్చిపెట్టి సేవకులను అక్కడ పెట్టి మనకు అరికాలకు ముల్లిరుగనివ్వకుండా ఏం కావాలంటే తెచ్చి చూపిస్తూ ఉంటాడు. మీకు నచ్చింది తీసుకుంటాం, మనకు నచ్చింది మనం తీసుకుంటాం. తీసుకున్న తర్వాత సరుకు అంతా ఎక్కడికి వస్తుంది? కౌంటర్ మీదకి వస్తుంది. మనం కౌంటర్ మీద పోయి ఏం చేయాలి? అసలు మొత్తం మీద బిల్లు పే చేయాలి, అంతే కదా. బిల్లు పే చేయకపోతే ఆ సరుకులు మనకు వస్తాయా? రావు. బిల్ పే చేయకుండా తీసుకొని పోతుంటే దొంగ కింది లెక్క కడతారు నీకు మొత్తం మీద. ముందట వస్తుంది, ఇక్కడ కూడా లోపల కూడా ముంగట వస్తుంది. ఆ బిల్ పే చేయకపోతే నీవేమైపోతావు? దొంగవైపోతావు. ఇంత కామన్గా ఏది మనం వినియోగించుకుంటున్నామో, విద్యుత్ ఉన్నది, విద్యుత్తును వినియోగించుకుంటున్నామంటే దానికి పే చేయవలసిన రీతిలో పే చేయాలి కదా. ఏ దానికైనా కానీ ఒక సిస్టమ్ ఉన్నది, దాన్ని వాడుకునే పద్ధతి ఉన్నది, దానికి ప్రతిఫలం చెల్లించవలసి ఉంది. లేకపోతే ప్రపంచం లోపల మర్యాద దక్కదు. అర్థమైందా? అట్లా నీకు ఏది ఆర్డర్ ఇస్తే అది తెప్పించిస్తాడు అన్నట్టు. వాడికి డబ్బు ఇస్తున్నావు, వాడి దగ్గర నువ్వు బిజినెస్ చేస్తున్నావు కాబట్టి నీవంటే ఆయనకు మర్యాద అయింది, ఆయన నువ్వు అడిగింది ఇస్తున్నాడు కాబట్టి నీకు మర్యాద అయింది. చెల్లించవలసింది చెల్లిస్తున్నావు. కానీ మానవులైనటువంటి వాళ్ళు ప్రకృతి దేవతలని, ప్రకృతి అంటే మరేదో కాదు, విరాట్ అనంతమైనటువంటిది ప్రకృతి. ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. E=mc² అంటే ఎనర్జీ మాస్ ఎంత ఉన్నదంటే c² అంటే అంతము లేనంత ఈ పదార్థం ఉన్నది, విశ్వ పదార్థం. మరి ప్రతి అణువు కూడా దివ్యత్వంతో కూడుకున్నది. ఈ mc² ఏదైతే ఉన్నదో కాంతి వేగము ఇంటూ చేస్తే ఎంత శక్తి అంటే ఇక మనకు అంత దొరకదు అన్నట్టు. అంత శక్తితో కూడుకున్నటువంటిది విరాట్ మాస్ అనేటువంటి ప్రకృతి విశ్వం. మరి ఎంత అద్భుతమైనటువంటి విషయం అనేది. ఈ ప్రకృతి లోపల నుండి ఒక అణువును తీసుకొని విభజించితే పరమాణువులు అయిపోతుంది. ఆ పరమాణువులో విభజిస్తే అందులోపల నుంచి అమోఘమైనటువంటి అనూహ్యమైనటువంటి అంతు దొరకనటువంటి ఒక శక్తి బయటకు వస్తున్నది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారి పని చేశారు అన్నట్టు. అది ఎంత గొప్ప అణుశక్తి అంటే చూడండి, పరమాణువు లోపలనే అంత శక్తి దాగి ఉన్నదంటే పరమాణువుల యొక్క సమూహమే అణువు, అణువుల యొక్క సమూహమే ఒక పదార్థము, పదార్థాల సమాహారమే ఈ విరాట్ విశ్వము. చూసుకోండి ఎట్లా ఉందో. ఇంత సైంటిఫిక్గా, ఇంత శాస్త్రీయంగా సృష్టి ఏర్పాటైంది కదా మన మొత్తం మీద. మరి దీనికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా. ప్రపంచంలో ఇన్కమ్ ఎక్కువైపోతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది, అన్నీ మనం పెట్టుకున్నాం అన్నట్టు. మనం వ్యాపారం ఎక్కువ చేసి GST పే చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కరెక్టే ప్రపంచం లోపల. కానీ నిన్ను సృష్టించి నీ కొరకు యావత్ విశ్వాన్ని సృష్టించినటువంటి ఆ భగవంతుడు చెప్పిన విధంగా సృష్టిని వాడుకోవడం లోపల మనకి ఏం రోగం ఉంది? వాడుకోకు, నీ ఇష్టం, చూసుకో ఏమైపోతుందో. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, దేవతలంటే మరెక్కడో కాదు, నీ కన్ను దేవత, నీ ముక్కు దేవత, నీ పంచ జ్ఞానేంద్రియాలు దేవతలు, నీ పంచ కర్మేంద్రియాలు దేవతలు. ఇవన్నిటి లోపల దివ్యత్వం ఉన్నది. కిడ్నీ లోపల దివ్యత్వం ఉన్నది, హార్ట్ లోపల దివ్యత్వం ఉన్నది, మెదడు లోపల దివ్యత్వం ఉన్నది, వెన్నెముక లోపల దివ్యత్వం ఉన్నది. టోటల్ యథో బ్రహ్మాండ తథో పిండాండ.
ఈ యొక్క కాస్మిక్ యూనివర్స్ ఏదైతే ఉందో ఈ మొత్తం విశ్వం లోపల ఎంత అనంతమైనటువంటి శక్తుల సమాహారము ఈ విశ్వము, దివ్యమైన శక్తుల సమాహారము, సూక్ష్మంగా ఆ దివ్యశక్తులు అన్నీ కూడా ఏ ఒక్కటి తగ్గకుండా నీ లోపల కూడా ఉన్నాయన్నట్టు. కాబట్టి బ్రహ్మాండానికి బీజమే నీ పిండాండం. ప్రతిదీ దివ్యమైంది. వాటితో ప్రవర్తించే విధంగా నువ్వు ప్రవర్తించు. కన్నొక దివ్యమైందే కదా. కాబట్టి అది మనకు చూపు మందగిస్తే డాక్టర్ దగ్గరికి పోయి మరీ మర్యాదతోని సార్ నాకేం చేస్తారో చేయండి అంటే ఆయన ఇచ్చింది ఏదైతున్నదో అప్పుడు ఆ కంటికి ఒక తృప్తిని ఇస్తుంది అన్నట్టు నేను మొత్తం. ఇట్లా చాలా బాధ్యతలు ఉన్నాయి మనకు మొత్తము. ఇప్పుడు ఏమైపోతుందంటే ఆ వేదోక్త కర్మానుష్ఠాన విధానం దెబ్బతినిపోయి నీ శరీరం యొక్క వైవిధ్యం ఏంటిదో తెలియదు, సృష్టి యొక్క వైవిధ్యం ఏంటిదో తెలియదు. పశువులకు ఒక క్రమం ఉంది కానీ మానవుడు మాత్రం తన విద్యను పెంచుకొని సృష్టికి విఘాతం కలిగిస్తున్నాడు అన్నట్టు. కానీ అవి బాగున్నప్పుడే నీకు తృప్తి అని అర్థం అన్నట్టు. దేవతలు యజ్ఞంలో వచ్చే దేవతలను తృప్తిపరచుడు. యజ్ఞ విధుల లోపల ఈ ఆల్ టాప్ టు బాటమ్ నాలెడ్జ్ వస్తున్నట్టు. మనిషి యొక్క విధి విధానం ఏంటిది అనేటువంటిది దేవతలను తృప్తిపరచుడు. అవి తృప్తి పడాలంటే వాటిది ఒక పద్ధతి ఉంది. ఆ దేవతలను మిమ్మల్ని తృప్తి నొందింతురుగాక. ఎంతవరకు నీ జ్ఞానేంద్రియాలను ఉంచవలసిన పద్ధతిలో ఉంచి వాటికి శుభ్రంగా చేయవలసిన పద్ధతి లోపల చేస్తే అవి నీకు ఆనందాన్ని ఇస్తాయి, లేకపోతే ఇవో. ఇట్లా దేవతలు మనము, దేవతల యొక్క కూడలే మన దేహం కాబట్టి పరస్పరం తృప్తిని అందించుకొనటం వలన వాటికి చేయవలసిన విధి విధానం ఏదైతున్నదో ఆ ప్రకృతి విశ్వాని దేవతలకు నువ్వు చేస్తూ పోతే నీకు కూడా కరెక్ట్ ఏం కావాలన్నా దొరుకుతుంది. ఇందులోపలనే శ్రేయస్సు ఉన్నది. ప్రకృతి యొక్క జడమైందనుకొని ఇష్టా వ్యవహారం నువ్వు చేస్తే నీకెప్పుడు తృప్తి ఉండదు. ఇప్పుడు అదే వచ్చి పడ్డది అన్నట్టు. వాతావరణం కాలుష్యం అయిపోయింది. పట్టణాల లోపల అటువంటి వాళ్ళంతా పల్లెటూళ్ళకి వచ్చి ఫామ్ ల్యాండ్స్ కొనుక్కుంటా ఉన్నారు. అక్కడే కొంతకాలం గడపాలంటున్నారు. ఎందుకంటే మన స్వతహాగా పాడు చేసుకున్నటువంటిది కాబట్టి తృప్తి అనేటువంటిది, శ్రేయస్సు అనేటువంటిది అక్కడ మనకు దొరకట్లేదు. ఎందుకంటే మనం చేసుకున్నటువంటి పని. అట్లా కాకుండా మనం ఉండవలసిన పద్ధతులు ఉంటే ప్రకృతి నుంచి కూడా మనకు తృప్తి ఉంటుంది, మన నుంచి కూడా ప్రకృతికి విఘాతం అనేది కలగదు అని ఈ శ్లోకం రూపాయలు చెప్తున్నాడు అన్నట్టు. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞభావితా తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహ. ఈ రకంగా సృష్టిని వేదోక్త విధానం లోపల చాలా రహస్యాలు ఉన్నాయి. వేదాల లోపల భూమి ఉందంటే భూమి నుంచి నీవు ఎట్లా మసులుకోవాలని ఉంది. వాయువు అనే దేవత ఉందంటే వాయువు నుంచి నువ్వు ఎట్లా మసులుకోవాలనేది వేదాల లోపల ఉంది. అగ్నిని ఎట్లా మనం వినియోగించుకోవాలనే వేదాల లోపల ఉంది. ఆ రకంగా నువ్వు నడుచుకోకపోతే ఆ దేవతలు అనేది సంతోషించరు. అందుకే మనుజుడు చే యజ్ఞంలచే సంతోషించి దేవతలు వారికి ఇష్టములైన భోగములను ఇత్తురు. అట్లు వారిచే ఇయ్యబడిన ఆ భోగ్య వస్తువులను తిరిగి వారికి సమర్పింపకయే ఎవడు అనుభవించునో అతడు దొంగయే యగును. చూడండి ఇక్కడ ఎట్లుంది ఈ విషయం అంటే, పరమాత్మ తన శక్తిని అనేక అసంఖ్యాక దేవతల ద్వారా మానవ జాతికి మేలు చేసేందుకొరకే ఉంచి ఉన్నాడు. మానవ జాతికి మేలు చేయుచునే ఉన్నాడు. కాబట్టి ప్రకృతిని కలుషితం చేయకు. యజ్ఞం చే సంతోషించి అంటే
ఎంత ప్రకృతిని వాడుకుంటున్నావో అంత రికవరీ యజ్ఞాల ద్వారా జరుగుతుంది అన్నట్టు. ఇది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే మన ముఖాలు సహస్రాబ్దులుగా వీటికి దూరం అయిపోయినాం. మనం యజ్ఞం అంటే ఏంటిదో మనం చాలా దూరం అయిపోయినాం. యజ్ఞం లోపల కాల్చబడే ఆవు నెయ్యి ద్వారా ఎంతో ఆక్సిజన్ ఉత్పత్తి అయిపోతున్నది. అంటే ప్రకృతికి ఎంతో కళ్యాణం జరుగుతూ ఉందన్నట్టు. కాబట్టి సంతోషం జరుగుతూ ఉంది. దేవతలు వారికి ఇష్టములైన భోగంలో నిక్తురు. మనం ఏం చేయకున్నా కానీ మనకి ఇష్టములైన భోగములు ఏంటి తప్ప గాలి ఒక పెద్ద భోగమే. కరోనా వచ్చినప్పుడు తెలిసింది గాలి ఎంత పెద్ద భోగం అనేటువంటిది. అన్నము పెద్ద భోగమే. బాగా కరకర ఆకలి అయినప్పుడు అన్నం యొక్క భోగం ఎంత దివ్యమైందో మనకు అర్థమవుతుంది. బాగా దాహం వేసింది, నోరు ఎండుకొని పోయింది, దాహం వేసింది, నీటి చుక్కలు ఎంత దివ్యమైనవో అప్పుడు మనకు అర్థమైపోతుంది అన్నట్టు. యజ్ఞం సంతోషించి దేవతలు వారికి ఇష్టములైన భోగంలో నీకు ఇచ్చే కూర్చున్నాడు దేవుడు. ప్రకృతి అంతా నీ భోగం కొరకే ఉన్నది, ఇచ్చి కూర్చున్నాడు అన్నట్టు. అయితే అట్లు వారి చేయబడిన భోగ్య వస్తువులను తిరిగి వారికి సమర్పింపకయే అనుభవిస్తున్నాము. యజ్ఞాల ద్వారా ప్రకృతికి అనేటువంటిది ఒక శుభం చేకూరుతుంది అన్నట్టు. ఇది ఒక్క ఇంట్లో ఒకరు చేయడం, ఒక మందిరం లోపల కాదు. వాడే ఔషధులు, వాడే సమిధలు, వాడే నెయ్యి, వాడే సుగంధ ద్రవ్యాలు, అగ్ని రూపాలు వాడే సుగంధ ద్రవ్యాలు, ఒకటి శాస్త్రీయత ఇంత అంత కాదు. అయితే అవి చాలా వాటి యొక్క విధి విధానం కూడా తెలిసి ఏడ్చిన వాళ్ళు చాలా తక్కువ అన్నట్టు. లాంఛనాల కొరకు డాంబికం కొరకు యజ్ఞం చేస్తూ ఉన్నాం. విధిహీనం అసృష్టాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే అని చెప్పిన అన్నాడు. మనం చేస్తున్నటువంటి ఆ వేదం ఏ పద్ధతిలో ఋషి దర్శనాలు ఎట్లా చేయమని చెప్తా ఉన్నాయో ఆ పద్ధతి లోపల మనము చేస్తే ఖచ్చితంగా మనకు సంతోషం దేవతలకు కలుగుతుంది. వారి ద్వారా మనకి ఇష్టమైనటువంటి భోగాలు లభిస్తాయి, దొరుకుతున్నాయి. ఇట్లా అన్ని ప్రకృతి యొక్క దివ్యత్వాలను అనుభవిస్తూ పోతూ ఉన్నాము. కానీ ప్రకృతికి తిరిగి మనమేమి ఇవ్వడం లేదు. ఏమి ఇవ్వాలప్ప అంటే కాలుష్యము లేకుండా నీవు ఉంటే ప్రకృతికి నీవెంతో ఇచ్చినట్టు లెక్క అన్నట్టు. అయినపాటి కాలుష్యం తొలగించడానికి కొరకు యజ్ఞాలు ఉన్నాయన్నట్టు. యజ్ఞము ద్వారా భూమి శుద్ధమవుతుంది, గాలి శుద్ధమైపోతుంది, ఆకాశము శుద్ధమైపోతుంది, నీరు శుద్ధమైపోతుంది. తర్వాత పృథివీ, ఆపు, తేజో, వాయు, ఆకాశాలు, ఇట్లా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ పంచమహాభూతాలు కూడా యజ్ఞాలు కనుక చేస్తే వాటి రుణం మనం తీర్చుకున్నట్టు లెక్క. మహర్షులు ఒక్కబెట్టలే యజ్ఞాలంటే ఏ ఔషధి వేయడం వల్ల ప్రకృతి యొక్క ఏ నష్టం రికవరీ అయిపోతుంది. మనం చేసినటువంటి నష్టం ఏంటి చూడండి. మనం ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉన్నాం. మరి ఆ కార్బన్ డైఆక్సైడ్ ద్వారా కలుషితం అయిపోతున్న దాన్ని మళ్ళీ శుద్ధి చేయాలంటే ఇంటింటా యజ్ఞాలు జరిగేటువంటి, అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు యొక్క కాలుష్యము మాలిన్యం ఏదైతుందో ఆ ఇంటి మట్టుకు క్లీన్. గ్రామాల లోపల జరిగేటువంటి, ఆలయాల లోపల జరిగేటువంటి, ఆశ్రమాల లోపల జరిగేటువంటి, ప్రభుత్వ పరంగా జరిగేటువంటి, ఇట్లా దేశమంతా యజ్ఞమయం అయిపోయినప్పుడు ఆ దేవతలకు తృప్తి కలుగుతుంది. వాళ్ళు నీకు కావాల్సిన భోగ్య వస్తువులు ఇస్తూనే ఉన్నారు, అవి లేకపోతే బతకలేము. అయితే తిరిగి వారికి సమర్పింపకయే అర్థం ఏంటిదంటే ప్రకృతిని కలుషితం చేయకు. మానవ జాతి మేలు చేస్తున్నటువంటి ప్రకృతిని, దేవతలను కలుషితం చేయకు.
స్వార్థం కొరకై పర్యావరణానికి లెక్కించకుండా వాడుకోబోకు. ఇదంతా ప్రసాదించిన దేవునకు కృతజ్ఞుడవయ్యుండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విఘాతమును రికవరీ చేసుకో, కృతజ్ఞుడవ అయి ఉండు. యజ్ఞాల ద్వారా పంచభూతాలను కాపాడుకో, లేదంటే కృతజ్ఞతాహీనుడవే నీవైపోతున్నావు. మనకు ఎవడన్నా చేసిన ఉపకారాన్ని మరిచి అపకారం చేస్తే వాడెట్ల మన దృష్టి లోపల చండాలుడో అట్లాగే ప్రకృతి పంచభూతాత్మకంగా ఏర్పడ్డటువంటి దేహంకు పంచభూతాల ద్వారా, సూర్యచంద్రుల ద్వారా, గ్రహాల ద్వారా అందుతున్నటువంటి మహా ఉపకారాన్ని మనము మర్చిపోయి పశువుల కంటే హీనంగా ప్రకృతితో ప్రవర్తిస్తే ఏమంటున్నాడు? అతడు దొంగయ్యగును, దొంగ విధవానంట. మానవుడు వేదోక్త విధి విధానాన్ని విడిచిపెట్టి తన ఇష్టం వచ్చినట్లు ప్రకృతితోని చెలగాటమాడుతూ పోతే దొంగ అని అర్థం అన్నట్టు. అందుకే మనం ఆ పని చేయకూడదు. ఏ దేవతల ద్వారా మనం నిలబడి ఉన్నామో ఆ దేవతలకు తృప్తిపరచాలంటే ఏ రకంగానూ కాదు. యజ్ఞం లోపల ఔషధులు ఉంటాయి, సమిధలు ఉంటాయి, అన్నీ శాస్త్రీయంగా ఉంటాయి. తర్వాత ఘృతం నెయ్యి ఉంటుంది, మంత్రఘోష ఉంటుంది అన్నట్టు. ఈ 4-5 ఉంటాయి. దానాలు ఉంటాయి, అన్నదానం ఉంటుంది, గోదానం ఉంటుంది, స్వర్ణదానం ఉంటుంది రాజులు చేసే యజ్ఞం లోపల. మనం ఇళ్ళలో చేసుకునే యజ్ఞం లోపల ఇవన్నీ ఏమి లేకపోయినా ప్రకృతికి పరవశం కలిగేటువంటి అద్భుతమైన క్రియలు ఉంటాయి. కాబట్టి మనం అవన్నీ చేయకపోతే మనము దొంగలమే అని అంటున్నాడు. రేపటి నుంచి 13వ శ్లోకం నుంచి మనం ప్రారంభం చేద్దాం. ధన్యవాదాలు.